నమస్కారం. మాది గద్వాల్ జోగులాంబ జిల్లా గట్టు మండలం చాగదని గ్రామం. బి రామన్న రైతు. నాకు 4 ఎకరాల 27 గుంటల పొలం ఉంది. అయ్యా, ముఖ్యంగా చెప్పబోయేది రైతులకి గమనిక ఏమంటే, మనము చేసే పనుల వల్ల నష్టమో లాభమో మనం కష్టపడి పండిస్తున్నాం కాబట్టి మన పరిస్థితి ఏమని మనకి ఉన్న నాయకుడు మంచి గౌరవమైన నాయకుడు, మన కేంద్రంలో ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు మనకు మంచి చట్టం తీసుకొచ్చిండు. ఆ చట్టాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళొక నాయకులు మధ్యదళారులతో కుమ్మక్కై మధ్యదళారులు పడిపోతున్నారని చెప్పి వాళ్లకు చాలా కమిషన్ తక్కువైందని చెప్పి మధ్యదళాల నుంచి కూడా వాళ్ళకి ఏమో రాబోతుందో ఎట్లనో తెలియదు. కానీ దీని పరిస్థితి ఏముందంటే, ఆయన చేసిన చట్టం జై జవాన్ జై కిసాన్ ఈ రెండింటి మీదనే ఆధారపడి మన దేశానికి ఆయన సేవ మంచిగానే చేస్తున్నాడు. మరి ఏం చేస్తాం మనము? మన పరిస్థితి ఏమవుతుంది? మన రైతులకే మనకు చిచ్చు పెడుతున్నారు ఇక్కడున్న రాష్ట్ర నాయకులు. మరి కేంద్ర నాయకుడు ఏం చేస్తున్నాడు? మనకి ఇంత మంచి నాయకుడు మనకి ఇంతవరకే ఎప్పుడూ రాలేదు కూడా. మరి ఈ బీజేపీ నాయకుడినే వ్యతిరేకిస్తున్నాడు అంటే రైతులకి చాలా మందికి ఇది మేలు జరిగేదే. ప్రతి ఒక్క రైతు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇది మంచి జరుగుతుందే చెడు జరుగుతుంది? ఈ చట్టాలు మనం ఎక్కడ పంట పండితే కూడా అక్కడ పోయి మనము ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. మనం అవసరం అనుకుంటే వాళ్ళకి ఏనట్ల కమిషన్లు వస్తామని చెప్పి వాళ్ళకు ఆలోచన చేస్తారు. దేశం మొత్తం మీద ఆ మధ్యదళారుల వ్యవస్థకే పోతుంటారు. కానీ రాష్ట్ర నాయకులు కానీ ఇంకో నాయకులు కానీ ఈ పార్టీలు ముఖ్యం కాదు. మనకి చేసే నాయకుడు బీజేపీ నాయకుడైనా మంచి నాయకుడే. దీని పరిస్థితి ఏముంది? ఇదో ఈ బియ్యం చెప్పి సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యంకి రేట్లు పెంచుతాను. ఈ పరిస్థితి బట్టి చూస్తే ఇప్పుడు పోయి గంజిలో పోయి చేస్తే మధ్యధరలు, అయ్యా నీకు బియ్యం లేవు, వడ్లు ధర లేదు, 1200 కింటా, 1100 కింటా, 1000 కింటా, మేము ఎట్లా బతకాలా? రాష్ట్రానికి వెన్నెముక లాంటోడు, దేశానికి వెన్నెముక లాంటోడు అనే రైతుని బిరుదిచ్చే నాయకులల్లే కేసీఆర్ ఇంత విధంగా చెప్పి కూడా పరిస్థితి మనల్ని ఇంత దారుణంగా మరి ఈరోజు ఈ చట్టాలను కూడా వ్యతిరేకిస్తున్నాడు కదా. దీని పరిస్థితి ఏమి? మీకు అందరికీ నమస్కరించి ఒక్కసారి కాకుంటే 1000 సార్లు నమస్కరించి చెప్తుండా, మన రైతులను మాత్రం మోసం చేసే నాయకులు మాత్రం నమ్మొద్దండి. ఒక దేశ నాయకుడు మాత్రం మనకు సేవ చేస్తున్నాడు, అటువంటి నాయకుని నమ్ముదాం. మీకు ఇంకా ఇదే లాస్టు. మీకు రైతులందరికీ నాకు నమస్కరించి చెప్తున్నాను.